విశాఖ జువెనైల్ హోమ్ దగ్గర మరోసారి బాలికలు ఆందోళన చేశారు. వేధింపులకు పాల్పడుతున్నారంటూ గోడపైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. హోంమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ కమిటీ ఆదేశాలతోనే బాలికలపై నిర్ణయం తీసుకుంటామంటుంది సూపరింటెండెంట్. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత సిపి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు, పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. చైర్పర్సన్ గారు, మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్లు, చైర్పర్సన్ అందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పటికి ఆ పిల్లలు మా పైన కూడా దండయాత్ర చేయడానికి రావడం జరిగింది. అది చట్టబద్ధతతో కూడుకున్నటువంటి అంశం కాదు. అది అప్పటికి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం అది ఉంది. దీనిపైన మేము ఇమీడియట్గా నివేదికను కూడా ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ పిల్లలు తప్పని మేము చెప్పి మేము అనడం లేదు. వాళ్ళు మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, లేకపోతే ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా దానిపైన తెలుసుకునేందుకు సంబంధిత అంశాన్ని అన్నింటిలో కూడా నివేదిక ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఈ నివేదిక ఈరోజు సాయంత్రం లోపల ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా చైల్డ్ రైట్స్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. జువెనైల్ హోమ్ లో 4 బాలికల పరిస్థితి మాత్రమే భిన్నంగా ఉంది అంటున్నారు జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతోనే కేర్ అండ్ ప్రొటెక్షన్ చేస్తామని చెప్పారు. 15 మంది ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులో వీళ్ళు 4 ఇలా ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు పట్టుకెళ్తా, ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాం. మేము లోపల ఏం చేయాలి, మెంటల్ కేర్ హాస్పిటల్ మన పిల్లల తీసుకెళ్లాలి అనేది మేము ఆలోచించి ఇప్పుడు పట్టుకెళ్తాం. ఎక్కువ స్టాండ్ బై అయిపోయారు వాళ్ళు. 1 year 2 years అయిపోతే వెళ్ళిపోతుంటారు పిల్లలు. మా దగ్గరకు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి, నన్ను ఎప్పుడు పంపుతారు? నన్ను పంపించేయండి. అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ అమ్మాయి పరిస్థితులు బాగున్నాయి, వెళ్ళిపోతుంది. కానీ ఈ పరిస్థితులు బాగాలేవు, వెళ్ళరు. దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మేము వెళ్ళిపోవాలి, మమ్మల్ని పంపించేయండి. మరి వాళ్ళు ఎందుకు ఎవరు అనేది వాళ్ళు మాకు చెప్పాలి కదండి. ఏమి ఎప్పుడు హీనంగా చూడడం కానీ చేయడం కానీ లేదు. అందరూ నన్ను అమ్మాని పిలుస్తారు, వాళ్ళతో కూడా నేను బాగానే ఉంటాను, వాళ్ళు కూడా మాతో బాగుంటారు. కానీ ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తే మాత్రం వాళ్ళు ఇంకా మన పరిస్థితిలో ఉండరు.